తమిళ ఆడియన్స్. కన్నడంలో అర్జున్ గారికి కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, అందులో అలాగే ఓట్ చేసుకున్నారు. సరే విజయ్ అర్జున్ గారు ఏమన్నా చట్టసభలోకి వెళ్ళే అవకాశం దానిపోయింది. ఏ సినిమా సార్? గుమ్మడి నర్సయ్య బయోపిక్. అవునవును అడిగారు సార్ నన్ను, కరెక్ట్ అడిగారు. తర్వాత రాలేదు, వాళ్ళు రాలేదా? ఎవరది? వాళ్ళు రాలేదు. నేను అడిగాను. ఇన్ఫ్యాక్ట్ కొంచెం హోంవర్క్ చేశాను. ఎవరు ఆయన, ఆయన సిద్ధాంతాలు ఏమిటి, ఈజ్ అ వెరీ జెన్యూన్ క్యారెక్టర్ అని. తర్వాత ఐ వెయిటెడ్, ఎందుకు రాలేదు సార్? అర్జున్ సార్ మీరు ఒప్పుకున్నప్పుడు అనిపిస్తుంది. పక్క కమర్షియల్ మూవీ ఉంటుంది, ఫ్యాన్స్కి చాలా నచ్చుతుంది. ఇందులో ఆల్మోస్ట్ ఒక 8-9 ఫైట్స్ ఉంటుంది. 9 ఫైట్స్ ఉంటుంది ఫ్రెండ్స్, 9 ఫైట్స్ ఉంటుంది. పక్కా కమర్షియల్, బట్ ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ఊరికి ఏదో ఫైట్స్ పెట్టాలని కాకుండా ప్రతి దానికి బ్యాక్ స్టోరీస్ పక్కాగా ఉంటుందండి. స్క్రీన్ ప్లే విల్ బి హైలైట్. మీరు ఈ సినిమా చేసేటప్పుడు నేను అప్డేట్ అయ్యాను అని చెప్పేసి అన్నారు. అంటే ఏ విషయం? అంటే రియల్గా మొన్న మీట్ అయ్యాను ఆయన్ని, సీఎం అయిన తర్వాత మీట్ అయినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పారు. మన ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ నుంచి ఒక మనిషి, మాకు తెలిసిన ఒక యాక్టర్, మొన్న కలిసి యాక్ట్ చేసిన యాక్టర్ ఈరోజు చీఫ్ మినిస్టర్ చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అది, ఫస్ట్ టైం. అండ్ ఎస్, మీరు ఆ ముగ్గురిని క్యాప్చర్ చేస్తూ ఉండండి. వెళ్తే నిజంగా మొత్తం యాక్షన్ చేసేలా ఉంటారు. ఓకే, నార్మల్ పోజా? ఓకే. ఎస్, మా డైరెక్టర్ గారిని కూడా మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ సుభాష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆఫ్. ఆల్సో రిక్వెస్టింగ్ ఐశ్వర్య గణపతి మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా ఇంత మంచి కథని, అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఇంత మంచి రిలీజ్తో మన ముందుకు వస్తున్నటువంటి ఐశ్వర్య మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మిస్సింగ్ అర్చన మ్యామ్ టుడే హియర్. యా, సో మూవీ టీమ్ అందరూ కూడా వేదిక పైన ఫోటో ఆప్ కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాణిక్యం గారు, పాలి సార్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్సో వెంకట్ సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Yes, thank you so much. So yes, Arjun sir ki kante mundu Aishwarya ma'am sir requesting you to please speak for all of us. Good afternoon. First of all, thank you so much to the press and media. We've done a lot of releases here, and your continued support has really encouraged us to keep coming back. అలాగే ఉండదు, రియల్ ఫైట్ లా ఉంటుంది, అందరిది అలాగే ఉంటుంది. రియల్గా చేయండి. దర్ ఇస్ నథింగ్ లైక్ ఒక టెక్నాలజీ యూజ్ చేసుకుని మనం చేసాము అది అనేది ఏముండదు. రోబోట్స్లో ఇవన్నీ ఏముండదు, రియల్ ఫైట్. అదే చెప్పడం మర్చిపోయాను. దిస్ ఈస్ వన్ హైలైట్. అర్జున్ గారు ఇప్పుడు తెలుగు సినిమా త్రూ దిస్ స్కిల్ బిఫోర్ ది బిల్ ఇన్ ది పార్లమెంట్ పాసెస్ లవ్, వాళ్ళ ఒక ప్రేమ ఇంకా యాక్షన్ ఉంది.
అర్జున్ గారు సార్ ఇక్కడ సార్ అర్జున్ గారు ఇక్కడ సార్ ఇప్పుడు కొన్ని పర్టికులర్ జానర్స్ ఉంటాయి సార్. ఇది సక్సెస్ఫుల్ జానర్ యాక్చువల్లీ ఒక కూతుర్ని సేవ్ చేసుకుని అనేది ఒక సక్సెస్ఫుల్ జానర్. అంతకుముందు సినిమాలు చూస్తే దృశ్యంలోనేమో చాలా థ్రిల్లర్ టైప్లో సైలెంట్గా ఉంటుంది. అలాగే మహారాజా అనే ఒక సినిమాలో విజయ్ గారు కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ నేను ఉండొచ్చేమో అనిపిస్తుంది మీకు టీజర్ చూస్తుంటే. నిజమేనా సార్? అవును కాదు ఎందుకు చెప్పాలి పిక్చర్ చూడండి, ఇన్ని విషయాలు చెప్పాము. లేదండి ఆ సినిమా లాగే ఉందండి, ఇది ఇలాగే ఉందండి ఎందుకు చెప్పాలి మీకు? అదే అనిపిస్తుంది సార్. సక్సెస్ఫుల్ జానర్ కూడా చెప్పాను సార్. అదే నిజం మీరు చెప్పేది, సక్సెస్ఫుల్ జానర్ కరెక్ట్, ఆ మాట నిజం. బట్ స్టోరీ అంతా చెప్పమంటే నేను చెప్తాను. లేదు సార్, అందుకనే కొడతాడండి చూడు ఎలా ఉన్నాడు, కొడితే దొరికొట్టాలని చెప్పారు. అందుకనే ఫైట్ మాస్టర్ కాబట్టి మీ దగ్గరికి వచ్చిందేమో ఈ కథ అనేది నా ఉద్దేశం. మీరు ఎస్పెషల్లీ ఫైట్ యాక్షన్ టీమ్ కాబట్టి ఇలాగ వచ్చిందేమో జానర్ అని చెప్పి చెప్తున్నాను మీ గురించి. అదే ఫైట్ మాత్రమే కాదండి, చాలా వేరే విషయాలు కూడా పెట్టారు సినిమాలో. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫైట్. ఎందుకు ఫైట్ అనేది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పుడే రియల్ పాయింట్ వస్తుంది సినిమాలో. 2 days రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు ప్రమోషన్ చేస్తే ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా సార్ సినిమాకి? అర్థం కాదు. ఇంకా 2 days రిలీజ్ ఉంది కదా, ఈ 2 days మనం ప్రమోషన్ చేస్తే ఏమైనా హెల్ప్ అవ్వచ్చు సినిమాకి? మీ మీద నమ్మకం 2 days మన సినిమాని అక్కడికి తీసుకెళ్ళి పెట్టి చూపిస్తారు. థ్యాంక్ యూ సార్. అదే సార్ సార్ ఇక్కడ సార్ సార్ రీసెంట్గా విజయసాయి గారు సార్ మీరు ఇద్దరు వైట్ షర్ట్లతో మంచి పిక్ ఉంది, చాలా బాగుంది సార్. విజయ్ గారి పరిపాలన చూస్తుంటే అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బ్లాస్ట్ నిజంగా దిస్ ఇస్ వెరీ వెరీ అన్యూజువల్, సంథింగ్ స్పెషల్ లాంటి ఒక సబ్జెక్ట్. నేను ఇన్ని సినిమాలు చేసిన ప్రతి స్టేజ్లో కూడా మనం చెప్తూనే ఉంటాము ఒక డిఫరెంట్ కదా, డిఫరెంట్ అని. బట్ ఒక్కొక్క సినిమా మాత్రం మనం ఫినిష్ అయిన తర్వాత కూడా అలా అనిపిస్తుంది. ఎక్కడైనా అన్యాయం అనేది జరిగినప్పుడు అది మన తల్లిదండ్రులకో లేక మన బంధువులకో ఆ అన్యాయం జరిగింది అంటే మనం ఏం చేస్తాం? గ్యారంటీ 100% ఫైట్ చేస్తాము, జస్టిస్ కోసం పోరాడతాం, ఇవన్నీ చేస్తాం. బట్ ఈ అన్యాయం జరిగింది మా తల్లిదండ్రులకు మాత్రమే కాదు, వేరే ఎవరికైనా, ఇట్ కెన్ బి ఎనీబడి. ఎవరికి జరిగినది దానికి మనం పోరాడేది, ఫైట్ చేసేది, అదే చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీకి అనే ఒక మారల్ని చెప్తుంది ఈ బ్లాస్ట్. తర్వాత యాజ్ వి స్పీక్ మన స్టేట్స్లోనే కాదు, ఎక్కడ ఇండియాలో చాలా ప్లేసెస్లో యాజ్ వి స్పీక్ చాలా విషయాలు జరుగుతుంటాయి. చాలా హరాస్మెంట్స్ చాలా అమ్మాయిలకి జరుగుతూనే ఉంటాయి. అండ్ ప్రతి చోట్లో పోలీసులకి వాడిని కాపాడటం అనేది అన్ని చోట్ల జరగదు. ఇట్స్ నాట్ ప్రాక్టికల్ అండ్ టైం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ సినిమా ఏం చెప్తుందంటే, మనం ఎవరో వచ్చి మమ్మల్ని కాపాడతారు అని మనం వెయిట్ చేయకుండా వీ షుడ్ బి ఎక్విప్డ్. సో ఎక్విప్ అంటే ఏంటి? తల్లిదండ్రులు, పేరెంటింగ్, బిడ్డల్ని ఎలాగా మనం పెంచాలి, ఎస్పెషల్లీ ఆడబిడ్డల్ని ఎలా పెంచాలి, ఆ ఒక ధైర్యం, ఆ ఒక స్ట్రెంగ్త్ వాడికి రావడానికి ఏమి చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి అని పేరెంటింగ్ అనేది అదొక ఇంపార్టెంట్ ఒక మారల్ ఈ సినిమాలో మనం చెప్తున్నాం. అంటే నాకు చాలా ఇష్టమైన ఇంకో విషయం ఈ సినిమాలో ఏంటంటే, ఇట్ ఈస్ విమెన్ ఎంపవర్మెంట్. ఫస్ట్ ఇన్ని సినిమాలు చేసిన నేను యాక్షన్ అనేది ఫైట్ వచ్చినప్పుడు ఐ నెవర్ షేర్డ్ విత్ యూనో విమెన్ గర్ల్స్. అంటే ఎప్పుడు మనం ఫైట్ చేస్తుంటే హాహా అని క్లాప్ చేసేది ఇదంతా చేశారు ఇంతకుముందు. బట్ ఈ సినిమాలో నాకు ఈక్వల్గా నాకన్నా ఎక్కువ బాగా చేసిన వాళ్ళు ఇద్దరు ఈ సినిమాలో. అండ్ నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళే చెప్పినట్టు 1 month అంతే వాళ్ళకి టైం.
ఈ 1 monthలో ఈ మార్షల్ ఆర్ట్స్ అంతా నేర్చుకొని చాలా కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేశారు. మనకి ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, ఫైట్ మాస్టర్ వచ్చి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇదేదో పెద్దగా నేను చేసినట్టు కాదు. కానీ బట్ వీళ్ళకి నేర్చుకోవాలి. తర్వాత ఫైట్ చేసేటప్పుడు ఫైట్ అనేది దెబ్బ తగలకూడదు, న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు అమ్మాయి ఫైట్ చేసేటప్పుడు ఆ ఒక బాడీ పోస్చర్స్ బాగా చేయాలి, కామెడీ ఉండకూడదు, ఇవన్నీ ఉంటుంది. సో చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి డే అండ్ నైట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే షీ వాజ్ వర్కింగ్ లైక్ 2 o'clock 3 o'clock in the morning. ఇది క్రెడిట్ గోస్ టు దెమ్. నిజంగా మీరు పిక్చర్ చూసిన తర్వాత తెలుస్తుంది నేనేం మాట్లాడుతున్నానని. నేను ఎందుకు ఈ సినిమాని ఇట్స్ ఎ స్పెషల్ మూవీ, సంథింగ్ స్పెషల్ ఎందుకు చెప్తున్నానని గ్యారంటీ మీకు అప్పుడు అర్థమవుతుంది. అండ్ వీ హ్యావ్ సో మెనీ ప్లస్ పాయింట్స్ ఇన్ ద మూవీ. ఎందుకు వచ్చి మన సినిమాని జనం వచ్చి చూడాలి అని చెప్పడానికి వీ హ్యావ్ ఫ్యాంటాబుల్స్ మ్యూజిక్ ఇన్ ద మూవీ, ఎస్పెషల్లీ ద బ్యాక్గ్రౌండ్. మన రవి బసు హస్ డన్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి. బికాస్ ఈ కథకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో చాలా రోజులు ఆల్మోస్ట్ 40-45 days ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తీసుకొని చేశారు. సో అండ్ అగైన్ every aspect, every technical issue of the camera, Arun ani andru all young team చాలా కంటెంపరీ లైటింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఫైట్స్ చేసాము, చాలా సినిమాలు ఫైట్స్ చేసాము. బట్ ఒక్కొక్క సినిమాలో కూడా ఏదో కొత్తగా ఏదైనా వస్తుంది అనుకుంటాం. బట్ ఈ సినిమాలో ప్రభు ఒక ఫైట్ మాస్టర్ నన్నే డిఫరెంట్గా నాకు చూపించాడు. అండ్ యూ కెన్ సీ మీ లైక్ ఇంతకుముందు నా సినిమాలో ఎలా ఫైట్ చేశానో అలా ఉంటుంది 100% ఈ సినిమాలో. అండ్ అగైన్ ఐఎమ్ రీఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ ప్రొటగనిస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఒక చిన్న చేంజ్ కోసం అనేది చేశాను నేను. నెగిటివ్ క్యారెక్టర్స్ ఇంతకుముందు ఒక 4-5 సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్ళీ చాలా అనిపించింది. అగైన్ పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో దిస్ విల్ బి వెరీ వెరీ పాజిటివ్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది. అండ్ మన డైరెక్టర్ మీరు చూస్తుంటారు, పిట్ట కొంచెం అదే కదా కూతగానే ఉంటారు కదా. సో అలాగా సార్ తప్పు తెలుగు చెప్పండి సార్, మీకు బాగా పిట్ట కొంచెం కూతగానం అంతే కదా సార్. అలాంటి వాడు మనవాడు చూస్తే ఇంత సన్నగా ఇంత చిన్న కుర్రోడు అలా ఉంటాడు. బట్ మీరు అతను డైరెక్షన్ మీరు చూడాలి సినిమాని, అంత బాగా చేశాడు. పట్టుదల ఇలాగే కావాలి సార్ అని ఏడుస్తాడు. మనం వద్దంటే ఇది వద్దు వేరేలాగా మర్చిపోతున్నా సార్ ఓకే సార్ అంటాడు, మళ్ళీ వద్దు సార్ అంటాడు. ఏడ్చి వాడికి ఏమి కావాలో దాన్ని రప్పించుకుని చేశాడు కుర్రోడు. చాలా ఇప్పుడు ఈజ్ ఇన్ హిస్ 20s, 21 or 22. సో ఈజ్ డన్ వండర్ఫుల్ జాబ్ డైరెక్టర్. అండ్ ఆల్ యంగ్ టీమ్, ఇందులో నేను మాత్రమే యంగెస్ట్. సో ఈజ్ అంటే చాలా ఉంది నాకు. ఈవెన్ ఐ లవ్ టు బి గెట్ అప్డేటెడ్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ మూవీ. అలాగే సినిమాలో కూడా చాలా విషయాలు ఈ యంగ్ బ్రీడ్తో నేను నేర్చుకున్నాను. సో సినిమా గురించి చాలా చెప్పాలి మనం. అందులో మీరంతా సినిమా చూడండి, 100% దిస్ విల్ బి వెరీ 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 డిఫరెంట్ మూవీ. అండ్ ఐ షుడ్ టెల్ అబౌట్ మై ప్రొడక్షన్ హౌస్. AGS ప్రొడక్షన్స్ అంటే తమిళనాడులో ఇట్స్ ఆల్మోస్ట్ నంబర్ 1 ప్రొడక్షన్ హౌస్. సో దాన్ని రిప్రజెంట్ చేసి ఐశ్వర్య గారు వచ్చారు. కల్పా త్యాగరం అని ఎంత మంచి మనం కథ చేసి ఎంత బాగా చేసినా దాన్ని ప్రజెంట్ చేసి ఒక ప్రొడ్యూసర్ కావాలి, దాన్ని కరెక్ట్గా థియేటర్స్కి చేసి పబ్లిసిటీ చేసే ఒక మంచి ప్రొడ్యూసర్ మనకు కావాలి. అండ్ కొత్త టాలెంట్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక మనసు రావాలి. నేను కూడా చూసాను చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఎవరికి పెద్ద మార్కెట్ ఉంటుందో, ఏ డైరెక్టర్ పెద్ద మార్కెట్ ఉంటుందో వాళ్ళ దగ్గర వెళ్తారు. బట్ కొత్త వాళ్ళకి మంచి కథ ఉంటే ఐఎమ్ దేర్ అని అనుకునే ఒక ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్ అగరం గారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ఏ వెరీ గుడ్ టాలెంట్. అండ్ ఒక విమెన్ ఎంపవర్మెంట్ అనేది వాళ్ళ ఇంట్లోనే ఉంది.
ఆయన పెద్ద నేమ్ బట్ డాటర్స్నే దే ఆర్ హ్యాండ్లింగ్ ద హోల్ బిగ్ ప్రొడక్షన్ హౌస్. సో అదొకటి. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ సితారా. సో వాళ్ళు ఈ సినిమాని త్రూఅవుట్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు థియేటర్స్లో మనకి రిలీజ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. అండ్ మాధ్యమ మిత్రులు మీరందరూ సినిమా చూడండి, మీకు నచ్చితే యూ ప్లీజ్ దీన్ని జనానికి వెళ్ళి చేర్చండి. దిస్ ఇస్ ఎ స్ట్రైట్ తమిళ్ ఫిల్మ్, బట్ మీరు చూస్తే యూ విల్ ఓన్ ద ఫిల్మ్. ఒక్కొక్క క్యారెక్టర్ ఏ ఫాదర్ చూసినా హీ విల్ ఓన్ ఇట్. అరే ఇది నేను ఇలాగే పెంచాలి, మీద నా బిడ్డలు ఇలా పెంచాలి. తర్వాత ఏ అమ్మాయి అయినా సరే, ఇంతకు ముందు మన డైరెక్టర్ చెప్పినట్టు ఏ అమ్మాయి అయినా ప్రీతిలా ఉండాలి మీద అనేది, ఏ మదర్ అయినా అభిరామిలా ఉండాలి అనేది ఒక స్పెషల్ ఇది. దిస్ ఇస్ పక్కా విమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక దీన్ని హైలైట్గా చేసిన సినిమా ఇన్ అ వెరీ కమర్షియల్ ఫార్మాట్. So you have to come and watch the movie in the theater experience, because background score is ultimate. And the Bhakti said, Ravi Basad. So thank you so much. Please watch the movie. God bless you all. Jai Hind. సో సార్, ఫ్యామిలీ అందరూ కలిసి సినిమాని ఆల్రెడీ ఫిల్మ్ మూవీ చూసారని తెలిసింది. సో వాట్ వాస్ దేర్ రియాక్షన్? ఐశ్వర్య గారు ఏమన్నారు? I just happened to watch the movie. They're all full marks to both of these ladies. First వాళ్ళంట, సెకండ్ నేనంట. నిజంగానే. So they are very happy. And నేను చూసి మన సినిమా చాలా బాగుంది చెప్పడం అనేది వినేవాళ్ళకి పెద్దగా అనిపించకపోయినా గ్యారంటీ మీకు నాకు అనిపిస్తుందని నేను నమ్మకం. Absolutely sir. Yes, మేము కూడా 28th చూడండి సినిమా. సార్ మర్చిపోతుంది సార్ మీరు. Thank you sir. So requesting you to please stay back on stage to interact with the media friends. Also I request directors. ఉంది sir. Seat వస్తుంది sir. Chairs తీసుకురండి stage. No, we have it now. No sir, it is just చూసారు కదా అవన్నీ రెడీగా మనకోసం. మాటలో మాట వచ్చి ప్లీజ్ హ్యావ్ సీట్ అంటారేమో, ఇక్కడ కూర్చోవాలి సార్. So one to please join the Q&A session. Also requesting Aishwarya ma'am to please join the Q&A session on stage. So చూసాను కదా, ఆల్రెడీ ట్రైలర్ చూసాము అండ్ మన టీం మాటలు విన్నాము. చాలా ఇంట్రెస్టింగ్, మిస్ అవ్వకూడని సినిమా అనేది ఆల్రెడీ చాలా క్లియర్గా తెలుస్తుంది. సో May 28 అందరూ కూడా మిస్ అవ్వకుండా విత్ ఫ్యామిలీ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, సో ఎస్ మన టీం మాటలు వినేసాం కాబట్టి ఇప్పుడు మీడియాతో మాటలు కూడా వింటాము. ఓకే, సో ఎస్ సార్, అర్జున్ సార్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అభిరామి గారు, ప్రీతి గారు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్లాస్ట్ జోన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాము. బట్ దిస్ టైం ఇద్దరు ఆడవాళ్ళతో కలిసి ఒక బ్లాస్ట్ ని క్రియేట్ చేయడానికి మనందరి ముందుకు వస్తున్నటువంటి మన వెరీ ఓన్ అండ్ వెరీ ఫేవరెట్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. రిక్వెస్టింగ్ అర్జున్ సర్జా సార్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో బ్లాస్ట్ జోన్ May 28th మన ముందుకు వస్తున్న సందర్భంగా here we have అమ్మవారి లాగా it feels like a divine power వస్తుంది చీరలో ఫైట్ చేయడం. అది ఒక చక్కగా ఉంది ఎక్స్పీరియన్స్.
చెప్తుంటేనే భలే అనిపిస్తుంది, రేపు చూడడానికి కూడా ఇంకా బాగుంటుంది. సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. థ్యాంక్ యూ సో మచ్ అభిరామి గారు. రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. లెట్స్ ఇన్వైట్ అంటే ఒక్క విషయం ఉంటుందండి. ఇప్పుడు కెమెరా చూస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు వితౌట్ అవర్ నాలెడ్జ్ వీ లర్న్ సో మెనీ థింగ్స్. ఏంటంటే ఒక కెమెరా రైట్ చేస్తున్నాడు, ఏదో కంటెంపరీ రైటింగ్ ఏదో ఒకటి చేస్తారు. మనం ఒక్కొక్కసారి ఫ్లాట్ రైటింగ్లోనే వర్క్ చేస్తుంటాం. ఏ సీన్ది ఎలా రైటింగ్ చేస్తారు అనేది అక్కడ నేర్చుకుంటాము. ఒక చిన్న ఫోటోలు ఈరోజు వచ్చినప్పుడు ఈజ్ 29 years old. ఇమ్మీడియట్గా ఆయన ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తాడు, మనకి కొత్తగా అనిపిస్తుంది. అరే మేము ఇలా ఆలోచించలేదు, సో ఇవ్వాలి అని వస్తారు. సో అలా వచ్చినప్పుడు వాళ్ళ చేతులు పెట్టుకుంటే ఇంకా నాకు కూడా మంచిది కదా సార్. అదే ఫ్యాంటాస్టిక్. ఇంకొకటి కొత్తగా వచ్చినప్పుడు కొత్త ఆలోచనలతో వస్తారు. ఇప్పుడు శంకర్ వచ్చినప్పుడు నేను రైటర్ డైరెక్టర్ అయినా ఒక బ్రాహ్మిన్ క్యారెక్టర్, అందులో అప్పడాలు అమ్ముకునే ఒక క్యారెక్టర్ అనేది నన్ను నేను ఎప్పుడు అలా ఊహించుకోలేదు. ఇంకొక డైరెక్టర్ వస్తేనే అలా నాకు తెలిసింది. సో అలాగే ఈయన కూడా వేరే లాగా ఆలోచించాడు. అది విన్నప్పుడు నాకు డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు ఏంటి డైరెక్టర్ సార్, వన్ వే ఇట్ ఈస్ యూఏ సర్టిఫికేట్ అండ్ ది అదర్ పార్ట్ ఈస్ 16+. What is that combination? Paradoxical combination. UA certificate. That is written here, no? Again 16+. 16. For the action, sequences, we have been more. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అన్నారు, తమిళ్లో అలాగే విజయ్ గారు ఫినిష్ అయింది. అది రిలీజ్ కోసం వెయిట్ చేసింది. కామాఖ్య అని ఒకటి అది ఫినిష్ అయింది. ఇప్పుడు 3 సినిమాస్ జరుగుతుంది. Okay. సో తెలుగు నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. Congratulations. థ్యాంక్ యూ. All the very best. All the very best. అర్జున్ గారు. హాయ్ సార్, ఇట్ సార్ అర్జున్ గారు. సార్ ఇక్కడ హాయ్ సార్. నిజంగానే మీరు కొత్తదని చెప్తుంటారు కదా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, మాకు కొత్త సినిమా తీసాను కదా, ట్రైలర్ మాత్రం కొత్తగా అనిపించాను. మీరు చెప్పకపోయినా ఏదైతే జెన్యూనిటీ ఉందో అది కనపడుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ట్రైలర్లోనే చెప్పేశారు ఎలా ఉండాలి ఒక ఫ్యామిలీ అన్నది. యాజ్ ఏ ఫాదర్గా మీరు ఇంట్లో మీ అమ్మాయిని ఎలా పెంచుకుంటారు? యాజ్ ఏ ఫాదర్గా మీకు మీరు ఇచ్చే మార్కెట్. అదే సార్ వచ్చారు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి కూడా ఇక్కడే ఆన్సర్ ఉంటుంది. ఎందుకు సినిమా ఒప్పుకున్నాం అనేది కూడా దిస్ ఇస్ అగైన్ అనదర్ పాయింట్. ఇప్పుడు మనకి ఏమి నచ్చుతుందో, ఇప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్ చెప్తారు, నువ్వు ఈరోజు పెరుగన్న మాత్రం తిన్నావు, ఒక గేమ్ తినొద్దు. డాక్టర్ చెప్పింది వాళ్ళకి నచ్చింది రెండు ఒకటే ఉంటుంది. అలాగా కథ ఇది చెప్పినప్పుడు విమెన్ ఎంపవర్మెంట్, ఈ బేసిక్ క్యారెక్టరైజేషన్స్ ఇది అన్నప్పుడు బేసిక్లీ నాకు అలా నచ్చుతుంది. నేను మా ఇంట్లో నేను ఇంటికి వెళ్ళగానే నేను యాక్టర్ అనేది మర్చిపోతాను. సో వాళ్ళకి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలో, వాళ్ళ స్పేస్ ఎంత ఇవ్వాలో, ఇది 100% నేను దట్ ఈస్ మై వే ఆఫ్ లైఫ్. అది కథలో ఉన్నప్పుడు, కథలో ఈ మూవీలో ఉన్నప్పుడు దట్ ఇన్స్పైర్డ్ మీ వెరీ మచ్. నేను ఇలాగే పెంచుతున్నాను. చాలా యాక్షన్ సినిమాలు చేశారు. నా సెకండ్ డాటర్ అయితే ఇలాగే యాక్షన్కి మై సెకండ్ డాటర్ షీ నోస్ సో నేను ఇలాగే ఉన్నానండి రియల్ లైఫ్. కాదు, ఇప్పుడు మీరు చాలా యాక్షన్ సినిమాలు చేశారు, చాలా కాలం నుంచి చేస్తున్నారు, చాలామంది ఫైట్ మాస్టర్లు చూశారు, సెట్లో చాలా దెబ్బలు తగ్గులు ఉంటాయి. యాక్షన్ చేయడం అప్పుడు ఈజీగా అనిపిస్తుందంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే టెక్నాలజీ వచ్చేస్తుంది, టెక్నిక్స్ అన్ని అలవాటు. అంటే మీకు మీరు నన్ను అడుగుతున్నారా, ఈజీగా నాకు అనిపిస్తుందంటారా, లేకపోతే జనరల్గా అడుగుతున్నారా? మీకు మీ సెట్లో మీకే నాకు అప్పుడు ఎలా చేస్తున్నాను ఇప్పుడు అలాగే చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు 8th floor నుంచి జంప్ చేశాను. 8th floor నుంచి ఒక సినిమాలో అక్కడి నుంచి జంప్ చేశాను. ఒకే ఒక వైర్ మాత్రం ఉంది. వైర్లో ఎలా నిలబెడతారు, యాక్షన్ అనగానే అక్కడి నుంచి వదులుతారు. వైర్ కట్ అయితే ఫినిష్. ఇలాగా చాలా చేశాను. ఇప్పుడు అంతా ఆలోచిస్తే నాకు వెయ్యి ఉందాము లేదో అని అనిపిస్తుంది. ఇప్పుడు అలా లేదు. యూనో అంటే చెప్పేస్తున్నామా మేమంతా ఆడియన్స్కి.
లైక్ ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంది సార్. ఇప్పుడు ముందు రాలేదు, ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. కానీ సార్ మాత్రం ఇప్పుడు లేదండి, ప్రతిదానికి వాళ్ళకి అది ఉండాలి, లోపల ఉండాలి. నాకు అది లోపల లేదు. లోపల వచ్చి మంచిది చేయాలనేది ఉంది. అది బయటికి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే పాలిటిక్స్ వేరే ఉంటుందండి. మెయిన్ డబ్బు ఉండాలి. ఆ డబ్బు నా దగ్గర లేదు, అంత డబ్బు లేదు. ప్లస్ మాకు ప్రిన్సిపల్స్. సార్ విజయ్ గారు కూడా ఖర్చు పెట్టకుండా సీఎం. ఏమన్నారు? విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం. తమిళనాడు ఏమన్నారు సార్? ఆయనంత పేరు లేదు కదా నాకు. చెప్పండి, అడగండి. అయిపోయింది సార్. అభిరామి గారు, కూడా నన్ను అడగొచ్చు. అదే మేడం 26 years బ్యాక్ అర్జున్ గారితో ఫస్ట్ సినిమా షేర్ చేసుకున్నాను. 26 years బ్యాక్ సార్. ఓకే సార్. 26 years తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది మేడం? ఎంత ఫిట్గా ఉన్నారు అప్పటికి ఇప్పటికి అర్జున్ గారు? ఏం తేడా లేదు, అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఇప్పుడు ఉన్నారు. మీరు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగున్నారు. ఐశ్వర్య. థ్యాంక్ యూ సార్. ఐశ్వర్య. So post Vijay's government formation, Karuppu is the first film to get the 9 AM shows permission in Tamil Nadu. Karuppu is the first film to get the 9 AM show permissions. No, I don't think it was the first film this year. They got a GO for that after the Vijay. So is there any chance to get a normal GO, a formal GO for all the films for the early morning shows in Tamil We Nadu? have to see. I don't know. We have to see. Hello, Subhash. Hello, Subhash. Subhash, how did you get this chance and tell about yourself? I'm Subhash. I worked as assistant director for Pradeep Ramnaran, sir, who acted and directed Love Today, Pradeep Ramnaran, bro. I worked as an assistant director for him for the past 6 years. After I finished my story, I informed to Pradeep bro, I want to narrate my story in areas. He arranged the narration. I first told the story to Aishwarya ma'am and Venkat sir. They liked it and they forwarded it to Archana ma'am. I narrated to Archana ma'am. Archana ma'am liked the story and then she forwarded it to Avaram sir. Avaram sir liked the story and he is very interested in the story and he signed and the shoot was immediately started. Yeah, that's the story. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి కొంచెం మనం ఇక్కడతో మన మీడియా సెషన్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ మీడియా సెషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు. ముందు నేను చెప్పింది ఇది, ఇందులో ఒక 2-3 చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. ఒక కమర్షియల్ పిక్చర్ మీరు చూస్తే చాలా మంచి కమర్షియల్ పిక్చర్, అన్నీ ఉంటాయి విషయాలు, చాలా కమర్షియల్ ఇంగ్రీడియంట్స్. ఇందులో మారల్స్, చిన్న మారల్స్ అది ఉంటాయి. అది బాగా నచ్చింది నాకు. క్యారెక్టరైజేషన్స్లో ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అది దట్ వాజ్ వెరీ మీరు డైరెక్టర్ కూడా కదా, ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు ఆయనతో మీరు ఎలా సింక్ అయ్యారు, ఆయన మిమ్మల్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు అంటే ఏం చెప్తారు సార్? అంటే సార్ మీరు పెద్ద డైరెక్టర్తో యాక్ట్ చేశారు. లేదు సార్, పెద్ద డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్ అవ్వడానికి ముందు వాళ్ళు ఇలాగే ఉండేవాళ్ళు. సో ఈవెన్ మీరు శంకర్ చూస్తే ఆయన కూడా ఇలాగే ఉండేవారు. ఫస్ట్ పిక్చర్ జెంటిల్మెన్. అవును సార్, నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ గొడవలు స్టార్ట్ అయింది. సో ఈ డీటెయిల్ నాకు కొంచెం సరిగ్గా తెలియదు కాబట్టి ఐ కాంట్ ఆన్సర్. నెక్స్ట్ సార్, ఇప్పుడు మీరు డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్ ఏదో చేస్తారు. మనం ఇంత ఎక్స్పీరియన్స్ చేసినా అరే దీనికి డిఫరెంట్ ఇలా కూడా చేయొచ్చు అనేది. సో ప్రతి ఎవ్రీ స్మాల్ థింగ్స్లో కూడా నేర్చుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. మీరు కన్నడ, తెలుగు, తమిళ్ ఈ 3 ఇండస్ట్రీస్ని క్లోజ్గా వాచ్ చేసే ఆర్టిస్ట్ అండి.
సో ఎలా అంటే ఈ ఫిలిం మేకింగ్ అనేది ఈ 3 ఇండస్ట్రీలు, ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ ఫిలిం మేకింగ్ అనేది ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బాలీవుడ్ని మనం మించి ఉన్నాం అనిపిస్తుందా? ఎట్లా అవును ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంది? అవునండి, ఇప్పుడు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత పెద్ద ఈ డైరెక్టర్స్ చాలామంది, ఇప్పుడు రాజమౌళి గారు, ఇలా ప్రశాంత్ నీల్ గారు, రిషబ్ శెట్టి, వీళ్ళందరూ సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళారు. ఒక గ్లోబల్ సినిమా అనేలాగా తీసుకెళ్ళారు. సో ఇట్స్ వెరీ నైస్ థింగ్. అక్కడ తెలుస్తుంది కదా మనకి పెరిగాము, వీఆర్ గ్రోయింగ్ అని తెలుస్తుంది కదా. సో అగైన్ పుష్ప టెక్నికల్గా మీరు చూస్తే ఎంతవరకు చేశారు సినిమా, ఎన్ని రోజులు చేసిన మనకి, ఎన్ని రోజులు ఆడింది, మాట్లాడితే 300 to 400,000 crores వసూలు అంటున్నారు. ఇదంతా ఏంటి? దిస్ ఇస్ గ్రోత్ కదా. సో వీఆర్ గ్రోయింగ్. అర్జున్ సార్ సార్ అర్జున్ సార్ ఇక్కడ మీ ఎదురు మీకు కూడా పోస్ట్ చేసేసుకొని నేను ఎక్కడ చూడదు. సార్ మాపల్లిలో గోపాల్ వచ్చి ఆల్మోస్ట్ 1985 అంటే 40 years. సో అప్పటి నుంచి యాక్షన్